అనగనగా ఒక కథ నీతి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. నాన్న పులి అనే కథని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అందులో ఏంటంటే ఒక రైతు ఉండేవాట. ఆ రైతు తన పిల్లవాడిని కూడా ఆ రోజు పొలానికి తీసుకెళ్ళాడు. అక్కడ రైతులందరూ ఏం చేస్తారంటే అందరూ కలిపి ఒక్కొక్కరి పొలం కూడా అనమాట, వీళ్ళ పొలంలో వాళ్ళు వచ్చి పని చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ పని చేస్తారు. అట్లా యునైటెడ్గా ఉండి కలిసి కట్టుగా అందరి పనులు కూడా వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేయకుండా, దానికోసం ఖర్చు చేయకుండా, కూలికి డబ్బులు అవి ఖర్చు చేయకుండా వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళు పూర్తి చేసుకుంటూ ఉంటారు. అలా రైతు తీసుకెళ్ళి చెప్పాట పిల్లవాడిని కాపలా ఉంచాడనమాట. ఉంచి ఒకవేళ ఇక్కడ పులిలో వస్తే, దగ్గరలో అడవి ఉంది కదా, పులి వస్తే మమ్మల్ని పిలువు, మేము వస్తాము, ఆ పక్కనే ఉన్న పొలంలో పనికి వెళ్తున్నాను అని చెప్పేసి మిగతా రైతులందరితో కలిపి అతను వేరే రైతు పొలంలో పని చేయడానికి వెళ్ళాడు. వెళ్తే కొంతసేపటికి పిల్లవాడికి భయం వేసింది. ఎందుకంటే పిల్లవాడు చిన్నవాడు, అంతకుముందు ఎప్పుడు రాలేదు. ఆ పులి వస్తుంది అంటున్నాడు తండ్రి. ఆ పులి వస్తే ఏం చేయాలో తెలియదు, మళ్ళీ తండ్రి పిలిస్తే వస్తాడో లేదో కూడా తెలియదు అనమాట. అదే భయంతో ఏంటంటే పిల్లవాడు నాన్న పులి అని గట్టిగా పిలిచాడు. గబగబా అందరూ పరిగెత్తుకు వస్తారన్నమాట ఆ గొంతు విని, రైతు మరియు మిగతా అందరూ కూడా. చూసరికి అక్కడ ఏమీ లేదు. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్పాడంటే, నాన్న నాకు భయం వేసింది, నిజంగా పిలిస్తే నువ్వు వస్తావా లేదా, అంతవరకు నీకు వినిపిస్తుందా లేదా అని చెప్పేసి నేను పిలిచాను అని చెప్పాడు. అప్పుడు అయితే సరే ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్పేసి మళ్ళీ రైతు వెళ్ళిపోయాడు. మళ్ళీ కూడా రైతు కొడుకు మళ్ళీ నాన్న పులి అని పిలిచాడు అనమాట. మళ్ళీ రైతును మిగతా వాళ్ళందరూ కలిపి మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఏంటి అంటే, నాన్న అక్కడ ఏదో చప్పుడైంది, అందువల్ల నేను మళ్ళీ పిలిచాను అంటే అక్కడ ఏమీ లేదు, పులి లేదు, ఏమీ లేదు. సరే మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ మూడోసారి ఏమైంది, మళ్ళీ వాడు పిలిచాడు రైతు పిల్లవాడు నాన్న పులి అని. ఈసారి నిజంగానే పులి వచ్చింది. కానీ అది రైతుకు కూడా వినిపించింది. కానీ మిగతా రైతులందరూ ఏమన్నారు, ఎందుకు పని పాటు చేసుకుని వెళ్తావు, వాడేదో ఆకతాయితనంగా పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళకు అని. కానీ ఈసారి నిజంగానే పులి వచ్చింది, వాడి మీద అటాక్ చేసింది. కానీ ఇప్పుడు ఇక్కడ లాస్ అయింది ఎవరు, ఆ రైతు కదండి. కానీ వీళ్ళు ఇంకొకసారి వెళ్ళి చూస్తే ఏమయ్యేది అక్కడ, దానివల్ల వీళ్ళకి నష్టమేం లేదు కదా. పని కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆ పిల్లవాడికి ఆపదని తప్పించే వాళ్ళు అయ్యేవాళ్ళు కదా. కాబట్టి ఏంటంటే మన సమయాన్ని, అందులో ఒక రెండు నీతి ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకసారి అతను అబద్ధం ఆడటం వల్ల పిల్లవాడు రెండోసారి తండ్రిను మరియు మిగతా రైతులు నమ్మలేదని ఒకటి. ఒకసారి అబద్ధం చెప్పినప్పుడు ఈసారి నిజంగా నిజాయితీగా నువ్వు నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మరు, ఎందుకంటే అది కూడా అబద్ధం అనే వాళ్ళు అనుకుంటారు అనేది ఒకటి. రెండు ఏంటంటే ఈ రైతు 2 సార్లు వెళ్ళాడు, ఇంకొకసారి వెళ్ళుంటే తన పిల్లవాడు తనకి దక్కేవాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక 100 మందిని దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అని కదా మన న్యాయ సూత్రం ఉంది. అట్లాగే ఇంకొక చిన్న పని వాళ్ళకి పాడైనా పర్లేదు, కానీ పిల్లవాడికి ఆపద రాకుండా ఉండేది. కాబట్టి ఇవండి మనం నేర్చుకోవాలి. మన లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అందరూ కూడా ఏమవుతుంది అని చెప్పేసి మనల్ని ముందుకు తోసేస్తూ ఉంటారు. తీరా మనం నూతిలో పడిపోయాక ఏం జరగదులే అన్నట్లు వాళ్ళు తేలిగ్గా తీసేస్తారు. కానీ నిజంగా మనం ఆపదలో ఉన్నప్పుడు మనం రక్షించడానికి ఎవరూ రారు. కాబట్టి మనకి మనమే రక్షణగా ఉండాలి, మనకి మనమే జాగ్రత్తగా ఉండాలి. మనని గురించి మనం ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళు చెప్పారు కదా అని మనం విన్నా అనుకోండి, మనకి ఏదన్నా ఆపదైతే వాళ్ళెవరు ఆ లోటు కూర్చోలేరు, వాళ్ళెవరు కూడా అయ్యో మేము అలా అనుకున్నాం అంటారు. అంతే తప్ప నష్టం జరిగేది మనకే కదండి. కాబట్టి మనకి సంబంధించిన విషయాల్లో నిర్ణయాన్ని మనమే పూర్తిగా ఆలోచించి తీసుకోవాలి అనేది ఈ కథలో ఉంది.